బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతికి 3 సినిమాల మధ్య స్ట్రాంగ్ పోటీ ఉండబోతూ ఉండగా ఎక్కువ పోటీ మాత్రం రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అలాగే బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఈ 2 సినిమాల నార్త్ అమెరికా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన చాలా రోజులు అవుతూ ఉండగా 2 సినిమాల బుకింగ్స్ ట్రెండ్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేవు. గేమ్ చేంజర్ బుకింగ్స్ ట్రెండ్ కొంచెం వీక్ గానే ఉండగా డాకు మహారాజ్ మూవీ బుకింగ్స్ ట్రెండ్ ఓవరాల్ గా బాలయ్య నటించిన ప్రీవియస్ మూవీ భగవంత్ కేసరితో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఓవరాల్ గా 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వారం నుండి సందడి చేయడానికి సిద్ధమవుతూ ఉండగా 2 సినిమాల ప్రజెంట్ బుకింగ్స్ గ్రాస్ లను గమనిస్తే గేమ్ చేంజర్ మూవీ నార్త్ అమెరికాలో టోటల్ గా ప్రీ బుకింగ్స్ గ్రాస్ 395కు పైగా లొకేషన్స్ లో 1130కి పైగా షోలలో ఓవరాల్ గా 3,80,000 మార్క్ గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ పాన్ ఇండియా బిగ్ మూవీస్ తో పోల్చితే ఇవి చాలా తక్కువే అని చెప్పాలి. ఇంకా రిలీజ్ కి 8 రోజుల వరకు టైం ఉంది. ఇక బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ 125కు పైగా లొకేషన్స్ లో 340కి పైగా షోలలో ఓవరాల్ గా $92,000 మార్కును దాటింది. మొత్తం మీద 2 సినిమాల ట్రెండ్ చాలా యావరేజ్ గా ఉండగా డాకు మహారాజ్ ప్రీమియర్స్ కి 10 రోజుల టైం ఉంది. ఇంకా 2 సినిమాల బుకింగ్స్ ట్రెండ్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా ఇప్పుడు 2 సినిమాల అఫీషియల్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత కానీ బస్ పెరిగే అవకాశం కనిపించడం లేదు. 2 సినిమాల ట్రైలర్ సాలిడ్ గా ఉంటే ఖచ్చితంగా బుకింగ్స్ ట్రెండ్ లో గ్రోత్ మంచిగా కనిపించి ప్రీమియర్స్ టైం కి సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి 2 సినిమాలు ఎలాంటి ప్రీమియర్స్ కలెక్షన్లను ఓవర్సీస్ లో సొంతం చేసుకోగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.